పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు సంచరించే దట్టమైన అడవిలో 2 రోజుల కాలినడక ప్రయాణం ఈ శ్రీశైలం పాదయాత్ర. ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం పాదయాత్ర చేయాలనుకుంటే ముందుగా మీరు నంద్యాల జిల్లా ఆత్మకూరు చేరుకోవాలి. ఉదయం 5 లేదా 6 గంటల కల్లా ఇక్కడికి చేరుకోండి. మీకు పక్కనే గణేష్ లాడ్జ్ అని ఉంటుంది. ఫ్రెష్ అయి వెళ్ళిపోతామంటే 100 రూపాయలు తీసుకుని రూమ్ ఇస్తారు. ఫ్రెష్ అయిపోయి పక్కనే శ్రీ సాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. టిఫిన్ చేసేసి ఆటో ఎక్కేయండి. బస్టాండ్ ఎదురుగానే వెంకటాపురం వెళ్ళే షేరింగ్ ఆటోలు ఉంటాయి. 30 రూపాయల వరకు తీసుకుంటారు. ఇదే వెంకటాపురం. ఇక్కడి నుంచే మనం పాదయాత్ర ప్రారంభించాలి. ఆత్మకూరు నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్స్ డిస్టెన్సు. 15 మినిట్స్ టైం పడుతుంది ఇక్కడికి రావడానికి. ఉదయం 8 లేదా 9 గంటల్లోపే ఇక్కడికి చేరుకోండి. ఇక్కడ శివాలయం ఉంటుంది. దర్శనం చేసుకుని యాత్ర ప్రారంభించాలి. శివాలయానికి ఎదురుగా మార్గం ఉంటుంది. ఈ దారి గుండానే యాత్ర ప్రారంభమవుతుందన్నమాట. ఇక్కడ మీకు టార్చ్ లైట్లు, నడవడానికి కర్రలు అమ్ముతారు. టార్చ్ లైట్ కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే అడవిలో చీకటి పడితే దారి కనబడదు. అలాగే తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తీసుకోండి. ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏమేం తీసుకెళ్ళాలి, ఏమేం తీసుకెళ్ళకూడదు, శ్రీశైలం చేరుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఆహారం, వసతి, మధ్యలో నడవలేకపోతే ఏం చేయాలి, ఇలాంటి బోలెడు విషయాలు తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు, నడుస్తూ మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, ఈ పాదయాత్ర అనేది ఏడాదిలో 2 సార్లు మాత్రమే జరుగుతుంది. ఒకటి శివరాత్రికి, రెండోది ఉగాదికి. శివరాత్రికి 10 రోజుల ముందు స్టార్ట్ అయ్యి శివరాత్రితో ముగుస్తుంది. అలాగే ఉగాదికి 10 రోజుల ముందు స్టార్ట్ అయ్యి ఉగాది రోజున ముగుస్తుంది. శివరాత్రి టైంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. అలాగే ఉగాది టైంలో కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉచితంగా ప్రసాదం పెడుతున్నారు. మీకు ప్రతి చోట ఇలా బోర్డులు అయితే కనిపిస్తాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్ళాలి. వెంకటాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర తొలుత సాధారణ మట్టి రోడ్డులోనే సాగుతుంది. ఒక 2 కిలోమీటర్లు ఇలా మట్టి రోడ్డు పొలం గట్ల పైన నడవలసి ఉంటుంది. తర్వాత ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇంకా లగేజ్ విషయానికి వస్తే మీరు ఎంత తక్కువ లగేజ్ క్యారీ చేయగలిగితే అంత మంచిది. ఒక జత బట్టలు, ఒక బెడ్షీటు, ఒక టవలు, బ్రష్, లీటర్ వాటర్ బాటిల్స్ 2 సరిపోతాయి. ఎక్కువ లగేజ్ పెట్టుకోవద్దు, నడవడం కష్టమవుతుంది. వెంకటాపురం నుంచి శ్రీశైలంకి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ 40 కిలోమీటర్లు మనం కాలినడకనే ప్రయాణం సాగించవలసి ఉంటుంది. వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరుకోవటానికి 2 రోజుల సమయం పడుతుంది. ఒక రాత్రి అడవి మధ్యలో పడుకోవాలి. అలా కాకుండా మీరు ఒక రోజులోనే యాత్ర పూర్తి చేయాలనుకుంటే కనీసం 18 గంటల సమయం పడుతుంది. అంటే మీరు తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ అయితే కనుక అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీశైలం చేరుకోవచ్చు. తక్కువ సమయం విశ్రాంతి తీసుకుని స్పీడ్గా నడవలసి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు మాత్రం 2 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఈరోజు ఉదయం 8 గంటలకు బయలుదేరితే కనుక మరుసటి రోజు రాత్రి 10 గంటలకల్లా శ్రీశైలం చేరుకోవచ్చు. నెమ్మదిగా నడుస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకొని అన్నీ చూడవచ్చు, బాగుంటుంది. ఈ యాత్ర మాత్రం మీకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిగా మిగిలిపోతుంది. మీకు మధ్య మధ్యలో ఇలా నిమ్మ సోడాలు, ఐసులు, పుచ్చకాయ ముక్కలు అమ్ముతూ ఉంటారు. కావాలంటే కొనుక్కుని అయితే తినొచ్చు. కొంత దూరం రాగానే ఇక్కడ మజ్జిగ మరియు అరటి పండ్లు అయితే ఇస్తున్నారు. ఉచితంగానే ఇస్తారు, తీసుకోండి. కొంతమంది దాతలు అయితే ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఈ అడవిలో ఏది దొరికినా మహాప్రసాదమే, ఏది వృధా చేయకండి. తర్వాత మనకు ఒక చిన్న కాలువ అయితే రావడం జరుగుతుంది. ఈ కాలువ వచ్చిందంటే ఇంకా మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నామని అర్థము. ఇక్కడి నుంచి సెల్ ఫోన్ సిగ్నల్స్ కట్ అవుతాయి. మళ్ళీ మనం శ్రీశైలం వెళ్ళే వరకు సిగ్నల్స్ ఉండవు. మధ్య మధ్యలో 1-2 చోట్ల మాత్రమే వస్తాయి. అది ఎక్కడ అనేది ఆ ప్లేస్ వచ్చినప్పుడు నేను చెప్తాను.
కాలువ దాటగానే చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మన బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. ప్లాస్టిక్ కవర్లు, అగ్గిపెట్లు, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు లాంటివి ఉంటే తీసేసుకుంటారు. వాటిని ఎలో చేయరు. వాటర్ బాటిల్స్ మాత్రం ఎలో చేస్తారు. ఇలాంటి చెక్ పోస్టులు 2 అయితే ఉంటాయి. ఇది మొదటిది, రెండోది తర్వాత వస్తుంది. ఇక్కడ నుంచి మనకు అడవి మార్గం స్టార్ట్ అవుతుంది. ఇదంతా అడవి అన్నమాట. చూస్తున్నారు కదా, పులులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నల్లమల ఫారెస్ట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి ఒంటరిగా ప్రయాణించకండి. అందరితో పాటు కలిసి నడవండి. జనసంచారం వల్ల ఆ అలికిడికి అవి మన దగ్గరికి రావు. దట్టమైన ఈ నల్లమల అడవిలో అక్కడక్కడ చెంచుగుడాలు తప్ప ఎక్కడా జనసంచారం అనేది ఉండదు. అలాగే చెట్లకు యారో మార్క్స్ ఉంటాయి. అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు. వాటిని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. ఒకప్పుడు కాలినడకన మాత్రమే శ్రీశైలం కొండకి చేరే అవకాశం ఉన్న రోజుల్లో ఇలాంటి పాదయాత్ర మార్గంలోనే భక్తులు కొండకి చేరేవారంట. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగటం హర్షించదగ్గ విషయం. పులులు, ఎలుగుబంట్లు సంచరించే దట్టమైన నల్లమల అభయారణ్యంలో కొండలు, కోనలు దాటుతూ ఎండను సైతం లెక్క చేయకుండా దారిలో అనేక ఆటంకాలను అధిగమిస్తూ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో కాలినడక ప్రయాణం ఒక రకంగా సాహసయాత్రగానే భావించాలి. వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మనకు మొట్టమొదట వచ్చే ప్రాంతం గొసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. చూడండి, పరమాన్నం, పప్పు, వేడివేడి అన్నం, వేడివేడి సాంబార్ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మీకు ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తినండి, ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ వాటర్ తీసుకోండి. ఎందుకంటే అన్ని చోట్ల ఫుడ్, వాటరు దొరకపోవచ్చు. అన్నదానానికి ఎదురుగానే ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు. మీకు ఏ విధమైన కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు, తలపోటు లాంటివి ఉంటే మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఒక పైప్ ఉంటుంది, త్రాగడానికి వాటర్ పట్టుకుని తిరిగి బయలుదేరండి. ఈ యాత్ర అనేది చెప్పులు లేకుండా చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. చెప్పులు వేసుకుని కూడా చేయొచ్చండి. అయితే ఎక్కువ మంది చెప్పులు లేకుండానే చేస్తారు, వాళ్ళకి అలవాటు. కొంతమంది అయితే సాక్స్ ఒకటి వేసుకుని చేస్తారు. మీ ఇష్టం, మీ కంఫర్ట్ చూసుకోండి, ఎలా అయినా చేయొచ్చు. కొంచెం దూరం తర్వాత ఒక దర్గా వస్తుంది. ఇక్కడ మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. దర్గా వెనకాల ట్యాప్లు ఉంటాయి, ఇక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ పేరు వచ్చేసి నాగలూటి చెంచుగూడెం. ఇక్కడ కొంతమంది చెంచులు అయితే నివసిస్తారు. ఒక స్కూల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఎవరైనా పిల్లలు ఉన్నారేమో చూద్దాం రండి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాగలూటి చెంచుగూడెం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా. గుడ్ మార్నింగ్. ఏ బలేదా ఈరోజు? సార్ రాలేదా? బడి లేదంటే చాలు, పిల్లలకి పండగే పండగ. ఎంతమంది ఉంటారు పిల్లలు? ఉన్నారా?
ఇక్కడ చెంచులకు సంబంధించిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి, మీరు చూడొచ్చు. తర్వాత మనకి రెండో చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మన బ్యాగ్స్ రెండోసారి చెక్ చేస్తారు. పర్యావరణానికి అడవికి హాని కలిగించే ఏ వస్తువుల్ని అలౌ చేయరన్నమాట. అక్కడక్కడ ఇలా మొబైల్ మెడికల్ క్యాంప్స్ పెడతారు. మీకు ఏమన్నా మెడిసిన్స్ అవసరమైతే తీసుకోండి. ఓఆర్ఎస్ లాంటివి కూడా ఇస్తారు. గోసాయికట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి 9 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకు ఒక చిన్న సెలయేరు అయితే రావడం జరుగుతుంది. ఈ సెలయేరు వచ్చిందంటే నాగలూటి మెట్ల దగ్గరికి వచ్చేసామని అర్థము. ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది, వీరభద్రస్వామి టెంపుల్. అది మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా వాటర్ ట్యాంకర్స్ పెడతారు త్రాగడానికి. బాటిల్స్లో పట్టుకోండి. ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. సెలయేరు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వీరభద్రస్వామి టెంపుల్ వస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి, మీరు చూడొచ్చు. కొబ్బరికాయలు, కర్రలు అయితే అమ్ముతున్నారు. ఆ ద్వారం గుండానే మనం బయటకు వెళ్ళాలి. బాగా శిథిలమైపోయింది, పడిపోయేలా ఉంది. ద్వారం దాటిన తర్వాత మనకు ఒక మండపం వస్తుంది. ఇక్కడ కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు చూడొచ్చు. కర్రలు అమ్మటం ఇక్కడతో లాస్ట్. ముందు ఇంకెక్కడ కర్రలు అయితే దొరకవు. అవసరమైతే ఇక్కడే తీసుకోండి మీరు. ఇక్కడ పుచ్చకాయ ముక్కలు అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కుని అయితే తినొచ్చు. పక్కనే మిరపకాయలు రెడీ చేసి పెట్టారు, సాయంత్రం బజ్జీలు వేయడానికి అనుకుంటా. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాగలూటి మెట్ల మార్గం వస్తుంది. దానికన్నా ముందు ఇక్కడ 2 కొలనులు అయితే వస్తాయి. ఒకటి పెద్దది, ఇందులో స్నానాలు అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది, దానికి సంబంధించిన వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా. ఈ పెద్ద కొలను పక్కనే మరో చిన్న కొలను ఉంటుంది, ఇది త్రాగటానికి అన్నమాట. అందరూ వాటర్ పట్టుకుంటున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచి మరో 6 కిలోమీటర్స్ వరకు మీకు వాటర్ అనేది ఎక్కడా దొరకదండి. కాబట్టి ఇక్కడే సరిపడినంత వాటర్ పట్టుకోండి. వాటర్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, స్వచ్ఛంగా. మనం బయట మినరల్ వాటర్ కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ మరో చిన్న టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మీరు చూడొచ్చు. నాకు ఇక్కడ వాటర్తో పాటు సాంబార్ కూడా చాలా బాగా నచ్చిందండి.
వీలైతే మీరు తప్పకుండా ట్రై చేసి మీరు కూడా యాత్ర చేసినట్లయితే ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినిన తర్వాత ఇక్కడ ఒక పావుగంట రెస్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి కొండ ఎక్కాలి, మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. బయలుదేరే ముందు ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు, ఏమన్నా కావాలంటే తీసుకుని బయలుదేరండి. మెట్లకు టెంకాయ కొట్టి అమ్మవారికి మొక్కుకుని మెట్లు ఎక్కడం ఆనవాయితీగా వస్తుంది. కొండల మీదుగా కాలినడక అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సాగుతుంది. అయినప్పటికీ ఆ శ్రీశైల మల్లన్న స్వామి మీద విశ్వాసంతో తమ కోరికలు తీర్చాలని కొందరు, తమ మొక్కులు చెల్లించేందుకు మరికొందరు పట్టుదలగా పాదయాత్ర చేస్తారు. వెంకటాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర తొలుత సాధారణ మట్టి రోడ్డులో సాగినప్పటికీ ఇక్కడ నుంచి అంటే నాగలోటి వీరభద్రస్వామి ఆలయం దాటిన తర్వాత ఈ యాత్ర అనేది మరింత కష్టతరంగా ఉంటుంది. ఈ కొండ ఎక్కేటప్పుడు మీకు కొంచెం హైట్కి వచ్చిన తర్వాత మీకు సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి. మీ క్షేమ సమాచారాన్ని మీ బంధువులకైతే తెలియజేయవచ్చు. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే దామెర్లకుంట అనే గ్రామం వస్తుంది. 1 కిలోమీటర్ మనం మెట్లెక్కిన తర్వాత మనకి ఈ విధంగా ఒక గోపురం లాంటిది ద్వారం వస్తుంది. ఇలాంటివి 2 అయితే వస్తాయి. ఇది మొదటిది. రెండోది శిథిలావస్థలో ఉంది, పడిపోయింది. ఒక అరగంట ప్రయాణిస్తే రెండో ద్వారం కూడా వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మొదటిదన్నమాట. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే యాత్ర చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎన్నోసార్లు అనుకున్నాను రావాలని, కానీ కుదరలేదు. ఈసారి ఆయన అనుగ్రహం కలిగింది, మీ అందరికీ చూపించే దర్శన భాగ్యం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. నడిచేది మనమైనా నడిపించేది మాత్రం మా శివయ్యే. మొదటి ద్వారం నుంచి అరగంట ప్రయాణం తర్వాత రెండో ద్వారం వస్తుంది. శిథిలమైపోయింది, పడిపోయే స్థితిలో ఉంది కాబట్టి దారి క్లోజ్ చేసేసారు. పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెదురు చెట్లు దర్శనమిస్తాయి. ఇక్కడ మజ్జిగ అలాంటివి అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కొద్దిసేపు సేద తీరండి. స్టార్ట్ చేస్తే కిందకి వచ్చే వరకు కొంచెం దూరం తర్వాత మీకు ఇలా కొన్ని స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు జ్యూస్లు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, మిరపకాయ బజ్జీలు, టీ బిస్కెట్స్ లాంటివి దొరుకుతాయి. ఈవినింగ్ అయిపోయింది. నేనైతే వేడివేడిగా ఒక టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. నాగలూటి మెట్ల నుండి 6 కిలోమీటర్ల దూరం తర్వాత ఇక్కడ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బేస్ క్యాంప్ ఆఫీస్ అయితే ఒకటి రావటం జరుగుతుంది. ఇలాంటివి 2 ఉంటాయి. ఇది మొదటిది. రెండోది పెద్ద చెరువు దగ్గర వస్తుంది, అది వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఈ బేస్ క్యాంప్ పక్కనే ఒక బోరింగ్ పంప్ ఉంటుంది, వాటర్ పట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు మందులు, అంబులెన్స్ లాంటివి అవైలబుల్ ఉంటాయి.
కొంత దూరం తర్వాత ఒక కాల్వ, దాని మీద చిన్న కాలినడక వంతెన వస్తుంది. ఇది వచ్చిందంటే మీరు దామరకుంట గ్రామానికి దగ్గరగా వచ్చినట్లు అర్థము. దామరకుంట చేరాము. ఇక్కడ కూడా మీకు మెడిసిన్స్, అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భోజనం చేసేసి రాత్రి బస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మరో 2 కిలోమీటర్లు నడిస్తే పెద్ద చెరువు వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ పెద్ద చెరువు. ఈ యాత్రలో అతిపెద్ద మజిలీ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. అటు వెంకటాపురం నుంచి ఇటు శ్రీశైలం వరకు కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఇది. వెంకటాపురం నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ మీకు వైద్య సదుపాయం, భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి. యాత్ర మధ్యలో విరమించాలి అనుకునేవారు కనీసంగా ఈ పెద్ద చెరువు రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి తుమ్మలబైలు గ్రామం చేరేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి బస్సులో శ్రీశైలం చేరుకోవచ్చు. ఇక్కడ కొంతమంది చెంచులు అయితే నివసిస్తారు. వారు పడుకోవడానికి పట్టాలు అయితే అద్దెకి ఇవ్వటం జరుగుతుంది. ఒక్కో పట్టాకి 100 రూపాయలు తీసుకుంటారు. ఒక పట్టా తీసుకుంటే 2 పడుకోవచ్చు. అదే పరుచుకుని కప్పుకోవడానికి కూడా సరిపోతుంది. ఇక్కడ పడుకుని మార్నింగ్ బయలుదేరచ్చు. సో నేనైతే ఇక్కడ భోజనం చేసేసి పడుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అలసిపోయాను. పట్టాలు ఈ విధంగా ఉంటాయండి. ఒక్కోటి 100 రూపాయలు. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంతమంది పడుకున్నారో. మీ బ్యాగులు, ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోండి, దొంగలు ఉంటారు. చూడండి ఉదయం అయ్యేసరికి అందరూ బయలుదేరిపోయారు. అంతా ఖాళీ అయిపోయింది. నేనే లేట్ అనుకుంటా. ఉదయం కాగానే ఇక్కడ చాలా సందడిగా ఉంటుందండి. అన్నీ సర్దుకుని ఆ శివయ్యను స్మరించుకుంటూ తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. సాధ్యమైనంత వరకు ఇక్కడ నుంచి ఉదయం 5-6 లోపు నడక ప్రారంభించండి. ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మరో 2 కొండలు ఎక్కాలి మనం. మామూలు విషయం కాదు. నేను ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి బయలుదేరుతాను. మీకు ఒకటే బండ గుర్తండి. మీరు వెంకటాపురంలో ఉదయం ఏ టైంకి బయలుదేరారో సాయంత్రం అదే టైంకి పెద్ద చెరువు చేరుకుంటారు. మళ్ళీ ఉదయం ఇక్కడి నుంచి ఏ టైంకి బయలుదేరారో సాయంత్రం అదే టైంకి శ్రీశైలం చేరుకుంటారు. దాన్ని బట్టి మీరు ఏ టైంకి బయలుదేరాలి అనేది నిర్ణయించుకోండి. నేనైతే నైట్ ప్రయాణం అంత మంచిది కాదనే చెప్తాను. అటవీ శాఖ అధికారులు కూడా అదే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇంకెక్కడి నుంచి నడవలేమో అనే వారి విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఆటోలు అయితే పార్క్ చేసి ఉంచారు. నైట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారన్నమాట. ఉదయాన్నే బయలుదేరుతాయి. మనిషికి 200-300 వరకు తీసుకుంటారు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మలబైలు అనే ప్రాంతంలో వదిలిపెడతారు. అక్కడి నుంచి మీరు బస్సుల్లో శ్రీశైలం చేరుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2వ బేస్ క్యాంప్ అన్నమాట. మొదటిది మనం దామరకుంటకు ముందు చూసాం కదా, ఇది 2వది. వాటర్ ట్యాంకులు పర్టికులర్గా ఇక్కడే పెడతారు అని చెప్పలేమండి. ఒక్కోసారి ఒక్కో చోట పెడుతూ ఉంటారు. మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటర్ పట్టుకోండి. రద్దీని బట్టి ఎక్కువగానే పెడతారు. పెద్ద చెరువు నుంచి 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత మెట్లు వస్తాయి. మధ్యలో బండరాళ్ళు ఎక్కాలి. ఇక్కడి నుంచి మెట్లు, బండరాళ్ళు మొదలవుతాయి. అమ్మవారికి మొక్కుకొని ప్రారంభించండి. ఈ ప్రాంతంలో ఒక 6 కిలోమీటర్స్ వరకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఫ్రీగా దొరకదు, కొనుక్కోవాలి. చూసారు కదా దారి ఎలా ఉందో. ఇవన్నీ అధిగమించి మనం శ్రీశైలం చేరుకోవాలి.
పెద్ద చెరువు నుంచి ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత కోర్కెలకొండ వస్తుంది. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు, పెళ్ళయి పిల్లలు పుట్టని వాళ్ళు చెట్లకి ఇలా ఉయ్యాలు కడతారు. ఇలా కడితే పిల్లలు పుడతారని నమ్మకం. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరాలని రాళ్లతో రాళ్ళు పేర్చి మొక్కుకుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ అవే ఉంటాయి. ఇక్కడ ప్రదేశం మనకు ఒక సినిమా సెట్టింగ్ లాగా ఉంటుంది. అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చుట్టూతా. ఈ ప్రాంతంలో మీకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. కొంత దూరం తర్వాత మనకి ఇక్కడ టిఫిన్స్ అయితే అమ్ముతారు. పెద్ద చెరువులో బ్రేక్ఫాస్ట్ చేయని వారు ఇక్కడ కొనుక్కుని అయితే తినొచ్చు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. హాయ్ అంకుల్, మమ్మల్ని యూట్యూబ్లో వాడి ఇన్స్టాగ్రామా నన్ను ఏం అవసరమే ఇలా ఇక్కడ. కోర్కెలకొండ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వస్తే కత్తులకొండ వస్తుంది. ఇక్కడ రాళ్ళు చాలా షార్ప్గా కత్తుల్లాగా ఉంటాయి. అందుకని దీన్ని కత్తులకొండ అంటారు. జాగ్రత్తగా నడవాలి. కత్తులకొండ నుంచి 1 కిలోమీటర్ తర్వాత మఠం బావి వస్తుంది. దీన్నే సీతమ్మ బావి అని కూడా పిలుస్తారు. సీతమ్మ వారు వనవాసం టైంలో ఇక్కడ కొంతకాలం నివసించారని, అంతేకాకుండా ఈ బావిలో నీరు త్రాగారని, అందుకే ఈ బావిని సీతమ్మ బావి అని పిలుస్తారు. ఈ చుట్టుపక్కల స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ ఇక్కడి నుంచే వాటర్ తీసుకెళ్తారు. ఈ వాటర్ తాగొచ్చు. మీ బాటిల్స్ ఖాళీ అయితే కనుక ఇక్కడ వాటర్ పట్టుకోండి. ఇక్కడైతే చాలామంది వాటర్ పట్టుకుంటున్నారు, మీరు చూడొచ్చు. దారిలోనే మనకు సీతమ్మ తల్లి విగ్రహం ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. ఇక్కడ డ్రింక్స్ బ్రేక్ అన్నమాట. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇక్కడి నుంచి మనం భీముని కొలను అని పిలిచే కొండల మధ్యలోనే లోయ ప్రాంతము 3 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి చేరుకోవాలి. ఎండను సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర చేయడం చాలా అభినందించదగ్గ విషయము. భీముని కొలనుకు దగ్గరగా చేరాము. ఇక్కడ కొండ దిగవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే కైలాస ద్వారం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఈ గాలి, వాతావరణం అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ మస్తు ఉంటుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ కొండ దిగాలి మనం. దారిలో చెప్పులు అవి ఎలా పడేస్తారో చూడండి, చిందరవందరగా. పక్కన డస్ట్బిన్ ఉంది, అందులో వేయచ్చు కదా అవసరం లేనివి. వీటి మీద కాళ్ళు వేసి జారి పడ్డారంటే తలకి దెబ్బ తగులుతుంది. ఇలాంటి పనులు పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయండి. అంతేకాదు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన నడకదారి ఇది.
ఈ పవిత్రమైన దారిలో పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులే కాకుండా ఆది శంకరాచార్యుల వారు, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు అలాంటి వాళ్ళందరూ పయనించి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారండి. కాబట్టి ఈ పవిత్రమైన నడకదారిలో పాదయాత్ర చేసే భక్తులు ఆ పవిత్రతను కాపాడుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఇక్కడ చూడండి, కొండ దిగడానికి 2-3 షార్ట్ కట్లు అయితే ఉంటాయి. అలా వెళ్ళకండి, చాలా ప్రమాదము. పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. తలకి దెబ్బ తగిలిందంటే చాలా ఇబ్బంది పడతారు. 1 నిమిషం లేట్ అయినా నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. ఇదేనండి భీముని కొలను. కొండల మధ్య లోయ ప్రాంతము. నిజంగానే అచ్చు గదతో కొట్టినట్లు ఉంటుంది ఈ ప్రాంతం అంతా. మీరు చూడొచ్చు, ఈ లోయ చుట్టూ 650 అడుగుల ఎత్తులో దట్టమైన కొండలు చూస్తున్నారు కదా చుట్టూతా. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారంట. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి దాహంగా ఉందని పాండవులతో చెప్పిందంట. అప్పుడు భీముడు ఈ పరిసరాలన్నీ చూసొచ్చి ఎక్కడా నీళ్లు లేకపోవడంతో తన గదతో ఈ పర్వతాన్ని పగలగొట్టగానే లోయ ఏర్పడి నీటిదారులు ఏర్పడ్డాయంట. అప్పుడు ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముడి కారణంగా ఏర్పడిన కొలను కాబట్టి దీనికి భీముని కొలను అని పేరు వచ్చింది. అంతేకాదు, అహోబిలం నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం ఆడిన తర్వాత ఈ కొలను దగ్గరే గడిపేవారని స్థానిక కథనము. ఇక్కడ స్నానం చేయొచ్చు, కొంతమంది అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఈ కొలను ఒడ్డున భీముని విగ్రహంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఒక పురాతన శివాలయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరపటం అంటే మామూలు విషయం కాదండి. ఆ కైలాస ద్వారం నుండి దాదాపు 2000 అడుగుల లోతులో ఉంటుంది భీముని కొలను. అక్కడ నుంచి కొండ మార్గంలో కాలినడకన తీసుకురావాలండి ఈ సామాగ్రి అంతా. అవన్నీ తెచ్చి ఇక్కడ వండి అన్నదానం చేస్తారు. కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయకండి. తిన్న తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకోండి. తర్వాత కొండెక్కాలి మనం. తినగానే కొండెక్కితే కళ్ళు తిరగటం, ఆయాసం, వాంతులు కావటం జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకుని నిదానంగా బయలుదేరండి. బయలుదేరే ముందు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, త్రాగడానికి మంచినీళ్ళు పట్టుకోండి. ఇక్కడ నుంచి కైలాస ద్వారం 2 కిలోమీటర్లు నిటారుగా ఉండే కొండ ఎక్కవలసి ఉంటుంది. చాలా కష్టం, చుక్కలు కనపడతాయి మనకైతే. అయినా ఆ శివయ్య మీద భారం వేసి నడవండి, ఆయనే నడిపిస్తాడు. మార్గ మధ్యలో మనకు అడ్డంగా ఒక చెట్టు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా వచ్చిందంటే మనం కైలాస ద్వారం దగ్గరికి వచ్చేసామని అర్థము. ఈ చెట్టే బండ గుర్తు మీకు. మొత్తానికి కైలాస ద్వారం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడతో కొండల మార్గం పూర్తవుతుంది. మెయిన్ రోడ్డుకి యాత్ర చేరుతుందన్నమాట. మరో 4 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. మధ్యలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి.
ఈ కైలాస ద్వారం వద్ద శివలింగానికి తల తాకించి కోరిన కోరికలు తీర్చే శివయ్యకు మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ మీకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టాయిలెట్స్, త్రాగడానికి మంచినీరు, 5 పడకల ఆసుపత్రి, విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు ఉంటాయి. చీకటి పడితే ఇక్కడ పడుకొని ఉదయాన్నే బయలుదేరొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే హటకేశ్వరం వస్తుంది. ఈ మధ్యలో మనకి 1-2 చోట్ల అన్నదానం అయితే జరుగుతుంది మీకు. కైలాస ద్వారం నుంచి 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత హటకేశ్వరం వస్తుంది. ముందుగా మనం శ్రీ లలితాపీఠంలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ కొంతమంది కాయిన్స్ అయితే ఇలా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయంట. తర్వాత మనం మెట్లు దిగి కిందకు వస్తే ఇక్కడ స్నానాలకు ఏర్పాట్లు ఉంటాయి. స్నానం చేసి గుడిలోకి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. పీఠం నుంచి బయటికి రాగానే ఎదురుగా హటకేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఈ ఆలయంలో శివుణ్ణి హటకేశ్వరుడు అని పిలుస్తారు. కొండ పెంకులో వెలియటంతో ఈ ఆలయానికి ఈశ్వరుణ్ణి హటకేశ్వరుడు అంటారు. రాను రాను అదే మెల్లగా హటకేశ్వర స్వామిగా మారిపోయింది. ఇక్కడ కొంతమంది చెంచులు, ఆదివాసీలు అయితే నివసిస్తారు. దీని పక్కనే వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇటువైపు వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్గా సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. షార్ట్ కట్ అన్నమాట. ఇలా వెళ్తే మీకు పాలధార, పంచదార రాదు. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇది వాటర్ ప్లాంట్ అన్నమాట. వాటర్ పట్టుకోండి కావాలంటే. స్వామివారిని దర్శించుకున్నాక పీఠం నుంచి మనం బయటకు వచ్చాం కదా, దానికి ఎదురుగానే గుడి పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఇలా వెళ్ళినట్లయితే మీకు పాలధార, పంచదార మరియు సాక్షి గణపతి టెంపుల్ రెండూ వస్తాయి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు మాత్రం తప్పకుండా ఇలా వెళ్ళండి. పాలధార, పంచదార అనే ప్లేస్ చాలా బాగుంటుంది. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది. ఉదయాన్నే టీ, బిస్కెట్స్ కూడా ఇస్తారు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వస్తే డోర్నాల శ్రీశైలం ప్రధాన రహదారిపైకి చేరుకుంటాము మనమైతే. అందరూ భిక్ష స్వీకరించాలి శివ, రండి శివ. ఇదే డోర్నాల శ్రీశైలం ప్రధాన రహదారి. ఇక్కడి నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే సాక్షి గణపతి టెంపుల్ మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. దీనికి ఎదురుగానే పాలధార, పంచదార ఉంటుంది, చూసి వెళ్ళండి. రోడ్డుపై నిలబడి మీరు కుడివైపుకు చూసినట్లయితే మీకు ఈ విధంగా శ్రీ శారదా చంద్రమౌళేశ్వర ఆలయం అని బోర్డు కనిపిస్తుంది. ఇదే పాలధార, పంచదార అన్నమాట. అందమైన ఈ లోయలో, ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తపమాచరించిన పుణ్యప్రదేశం ఇది. కొండ కుదుళ్ళ నుంచి పంచదారలతో ఉరికి వచ్చే జలాలు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. పాల అంటే నుదురు, పంచదార అంటే 5 దారలు అని అర్థము. శివుని నుదుట నుంచి ఉద్భవించిన జలధారగా భావిస్తారు భక్తులు. ఇక్కడ కూడా స్నానాలు అయితే చేయొచ్చు. లేని పక్షంలో కాసిన నీళ్లు నెత్తిన చల్లుకోండి. వేదిక వద్ద ఆదిశంకరాచార్య మరియు శారదాదేవి విగ్రహాలు అందంగా ఉంటాయి. ఇక్కడ శిలపై శ్రీ శంకరాచార్యుల వారి నిజ పాదముద్రలు మీరు చూడొచ్చు. తిరిగి మనం రోడ్డుపైకి వచ్చి యాత్ర ప్రారంభించాలి. కొంత దూరం నడిచిన తర్వాత సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఉన్న గణపతి మనం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించామని చెప్పడానికి సాక్షిగా వ్యవహరిస్తాడు.
కాబట్టి మీరు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. చక్కటి నల్లరాతితో మలచబడిన ఈ గణపతికి తొండం కుడివైపుకు ఉండి చేతితో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు విగ్రహం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి. శ్రీశైలం దగ్గరికి వచ్చేసాం. మరికొంత దూరం ప్రయాణించాక మనం ఘాట్ రోడ్డుపై కాకుండా పక్క నుంచి నడవలసి ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, మీకు చూడండి. కరెక్ట్గా రోడ్డు మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి మనం రోడ్డు పైన కాకుండా పక్కదారి గుండా వెళ్ళాలి. ఫ్రెండ్స్, అందరూ 1-2 రోజుల్లో ఈ యాత్ర కంప్లీట్ చేస్తారు. కానీ నేను మీకు ప్రతిదీ చూపించాలి అన్న ఉద్దేశంతో 3 డేస్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇదే శ్రీశైలం. ఇక్కడి నుంచి మీరు పాతాళగంగ చేరుకొని అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు. మీ యాత్ర సుఖవంతమగుగాక. ఓం నమః శివాయ.